కావ్య, రాహుల్ రుద్రాణి దగ్గరికి వచ్చి మీరు ఇంతకీ మనుషులేనా? జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. మనుషుల్ని పీక్కు తింటున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే హే కావ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు నీ హద్దుల్లో ఉండి మాట్లాడు. ఎక్కువ మాట్లాడకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే మరి ఈ ఇంట్లో ఉన్న మనుషులే కదా మీరు. బయట ఉన్న వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ పరువు పోతే మీ పరువు కూడా పోతుంది కదా! అయినా ఈ మనుషులు ఉన్నారే ఎలాంటి వాళ్ళో తెలియదు. ఇంట్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎలా పెంచుతున్నారంటే పాముకి పాలు పోసి పెంచుతున్నట్టు పెంచుతున్నారు. కానీ మీరు ఏమాత్రం విశ్వాసం చూపించకుండా వాళ్ళనే కాటేయాలని చూస్తున్నారని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న రాహుల్, రుద్రని అయితే చాలా కోపంతో కావ్యని చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే ఏ మనుషులో నాకు అర్థం కావటం లేదు మీరు మాత్రం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి స్వప్న వచ్చి వాళ్ళు అలాంటి వాళ్ళే కావ్య, వాళ్ళు ఏం చేస్తారంటే ఎలాంటి వాళ్ళో తెలుసా? గోతికాడ నక్క లాంటి వాళ్ళు. వాళ్ళు నక్కల లాంటి వాళ్ళు. నక్కలైనా సరే చనిపోయిన తర్వాత పీక్కు తింటాయి. కానీ వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు. బ్రతికుండగానే వాళ్ళని పీక్కు తినే మనుషులు వీళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న రాహుల్ అయితే హే నువ్వు నా భార్యలా ఉండి ఎక్కువ మాట్లాడుకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకు అక్కడ ఉన్న కావ్య అయితే తనేం తప్పు మాట్లాడింది, నిజంగానే కదా మాట్లాడింది అని చెప్పేసి అయితే వాళ్ళని గట్టిగా తిడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.